హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మాతో పాటు మీరు కూడా కొత్త ప్లేస్లు, టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ముందర మహాదేవ ఓంకారేశ్వరుడి మందిరం. అక్కడికి చేరుకోవాలంటే బోట్లో నర్మదా నదిని దాటుకుని వెళ్ళాలి, లేదా ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ పై నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మేము 5 గంటలకు ఆలయానికి వెళ్ళి మహాదేవ జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నర్మదా నది ఒడ్డున ప్రతి సాయంత్రం గొప్పగా శయన ఆరతి ఆధ్యాత్మికంగా జరుగుతుంది. ఇప్పుడు మాందట ద్వీపంపై ఉన్న ఓంకారేశ్వర్ ఆలయం చుట్టూ నర్మదా నదిలో బోటింగ్ చేస్తూ ఓంకారేశ్వర్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ద్వీపం ఓం ఆకారంలో ఉంటుంది. ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం విష్ణువు తపస్సులో భగవద్విష్ణువు భక్తి చేస్తున్నప్పుడు ఆయన శిరస్సు నుండి ఓం శబ్దంతో జ్యోతిర్లింగం ఉద్భవించింది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో 4వది. మహాభారతంలో కూడా ఈ క్షేత్రం ప్రస్తావించబడింది. చరిత్రలో 10వ శతాబ్దంలో రాజా భోజుడు పరమారరాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. నర్మదా నది మధ్య మమ్మత పర్వతంపై నెమలి ఆకారంలో ఉన్న ఈ లింగం వింధ్య పర్వతాల మధ్యలో ఏర్పడి భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మహిమైన క్షేత్రం సందర్శించి ఆశీస్సులు పొందండి. ఇది నర్మదా ఇంకా కావేరీ నదిల సంగం. భక్తులు ఇక్కడ శివుడిని తలుచుకుంటూ పుణ్యస్నానాలు నిర్వహిస్తారు. ఓంకారేశ్వర్ ఆలయం శివుడికి అంకితం చేసిన పవిత్ర క్షేత్రం. మధ్యప్రదేశ్లో నర్మదా నది చుట్టూ మందాతా ద్వీపంపై ఉంది. ఆ ద్వీపం ఆకారం ఓం చిహ్నంలాగా ఉంటుంది. ఓం నామానికి ప్రతీక. నెమలి ఆకారంలో భగవంతుడైన ఓంకారేశ్వర స్వామి ఈ క్షేత్రంలో వెలిసిన మహిమ. మధ్యప్రదేశ్లో నర్మదా నది మధ్యలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఓంకారేశ్వరం మనసుకు శాంతి, పాపాల నిర్మూలన ఇచ్చే పవిత్ర ధామం. ఇక్కడి 108 శ్రీరామ ఆలయాలు, ముక్తేశ్వర లింగం, మర్యాదాపురి ఆలయం అన్నీ అద్భుతాలు. నర్మదా పర్వత ప్రదక్షిణం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. ఈ దైవిక క్షేత్రాన్ని ఒకసారి సందర్శించాలి.
జీవితంలో అమృతావరణం పొందాలి. చివరికి ఓంకారేశ్వర్ ఆలయం చుట్టూ బోటింగ్ పూర్తి చేశాం. ఈ బోట్ రెంట్ 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఓంకారేశ్వర్ తన శయనారతి కోసం ప్రసిద్ధి చెందింది. ఇది భగవాన్ శివుణ్ణి విశ్రాంతి తీర్చుకోవటానికి సిద్ధం చేసే అద్భుతమైన మరియు ప్రత్యేకమైన ఆచారం. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మారతికి ప్రసిద్ధి అయితే ఓంకారేశ్వర్ ప్రత్యేకత దైవిక శయనారతికి ప్రసిద్ధి. ఇది పవిత్ర హిందూ చిహ్నం ఓం నుండి తన పేరు పొందింది. మహాదేవ్ అచంచలమైన విశ్వాసంతో ఓంకారేశ్వర్ను పూజించిన వారు భూమిపై ఉన్న అన్ని చెడుల నుండి విముక్తి పొందుతారని నమ్మకం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసారు కదా. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ప్లేస్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.